ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న అఖిల భారత పోలీసు డైరెక్టర్స్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ సమావేశం ఈరోజు ముగుస్తుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని ఆలోచనలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి మ్యాచ్ రాంచీలో ప్రారంభమవుతుంది. ఇక వార్తలు వివరంగా. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న అఖిల భారత పోలీసు డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ సమావేశం ఈరోజు ముగుస్తుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు. రాయ్పూర్లో జరిగిన డీజీపీ, ఐజీపీ సమావేశంలో మొదటి రోజు దేశ భద్రతా వ్యవస్థలోని పలు అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ రంగంలో ఉత్తమ పద్ధతులు, ఆవిష్కరణలను పంచుకునేందుకు ఈ సమావేశం ఒక గొప్ప వేదిక అని అన్నారు. మొన్న నవా రాయ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రారంభమైన ఈ సమావేశం ఈ రోజుతో ముగుస్తుంది. కాగా ఈ సమావేశానికి ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు డైరెక్టర్ జనరల్స్, అలాగే కేంద్ర పోలీసు సంస్థల అధిపతులు హాజరవుతున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు హర్యానాలోని కురుక్షేత్రను సందర్శిస్తారు. కురుక్షేత్రలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 20వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం అంతర్జాతీయ గీతా మహోత్సవం సందర్భంగా జరిగే అఖిల భారతీయ దేవస్థానం సమ్మేళనానికి కూడా ఉపరాష్ట్రపతి హాజరవుతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సందర్భంగా ప్రభుత్వం ఈరోజు న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శీతాకాల సమావేశాలు రేపు ప్రారంభమై డిసెంబర్ 19 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటు ఉభయ సభల రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమవుతారని మా ప్రతినిధి తెలియజేశారు. లోక్సభ, రాజ్యసభ సజావుగా సాగేలా అన్ని రాజకీయ పార్టీల మధ్య సహకారం, సమన్వయాన్ని పెంపొందించడం ఈ సమావేశం లక్ష్యం. ఈ సమావేశాల్లో పార్లమెంటు 19 రోజుల పాటు 15 సమావేశాలు నిర్వహించనుంది. భారత రాష్ట్రాల విలీనం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ భవిష్యత్తు కోసం కన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెరవేరుస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. నిన్న వడోదరలో సర్దార్ ఎట్ 150 ఏక్తా పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సర్దార్ గాథ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ప్రధానమంత్రి దేశాన్ని ఏకం చేశారని అన్నారు. కరంసద్ నుంచి కెవాడియా జాతీయ పాదయాత్ర నిన్న 4వ రోజు వడోదర నగరంలోకి ప్రవేశించింది. కేవలం 2 ఏళ్లలో 562 రాచరిక రాష్ట్రాలను ఏకం చేయడంలో సర్దార్ పటేల్ సాధించిన అసాధారణ విజయాన్ని మంత్రి ఉద్ఘాటించారు. సర్దార్ పటేల్ సత్యం, జాతీయత కోసం తన జీవితాన్ని అంకితం చేశారని యువతకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం కేవలం ఒక పాదయాత్ర మాత్రమే కాదని ఐక్యతా సందేశాన్ని వ్యాప్తి చేసే సైద్ధాంతిక ప్రయాణమని అన్నారు. 2025-29 కాలానికి భారత్ యునెస్కో కార్యనిర్వాహక బోర్డుకు తిరిగి ఎన్నికైంది. ఈ ఎన్నిక విద్య, సంస్కృతి, విజ్ఞానం, సమాచార ప్రసారంలో యునెస్కో ఆదేశం పట్ల, అంతర్జాతీయ సమాజాల విశ్వాసాన్ని, బహుపాక్షికత పట్ల మన దేశ దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తుందని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందం సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. తనపై భాగస్వామ్య దేశాల నమ్మకానికి భారత్ కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో నిర్మకంచేందుకు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIR News_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 128వ సంచిక. కాగా ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, AIR న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్ హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది.
అంతర్జాతీయ సముద్ర సంస్థ కౌన్సిల్కు భారత్ తిరిగి ఎన్నికైంది. అత్యధిక కేటగిరీ బిలో భారత్ ఎన్నికైంది. మొన్న లండన్లోని 34వ IMO సమావేశంలో జరిగిన ఎన్నికలలో భారత్ అత్యధికంగా 154 ఓట్లను పొందింది. ఈ సందర్భంగా కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ ఈ ఫలితం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సముద్ర వాణిజ్యంపై భారత్ ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. 2047 నాటికి అమృత్కాల్ మ్యారిటైమ్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో ఈ విజయం ఒక మైలురాయి అని అధికారులు పేర్కొన్నారు. దిత్వా తుఫాను నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంకలో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపుగా కదిలి కరైకాల్కు తూర్పున 80 కిలోమీటర్లు, వేదారణ్యానికి తూర్పు ఈశాన్యంగా 100 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 160 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు కదులుతుందని వార్తా తెలిపింది. దిత్వా తుఫాను నేపథ్యంలో తమిళనాడులో రైల్వే సేవలకు అంతరాయం కలగకుండా ప్రయాణికులు, తీర ప్రాంత ప్రజలకు భద్రత కల్పించేందుకు తీసుకున్న చర్యలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న సమీక్షించారు. దక్షిణ రైల్వేకు చెందిన బృందాలు జనరల్ మేనేజర్తో కలిసి ఈ చర్యలను సమీక్షించారు. రద్దు లేదా దారి మళ్లింపు కారణంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్న ప్రయాణికుల సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్లు, ప్రయాణికుల సహాయ డెస్క్ల ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజా భద్రతకు భారత రైల్వేలు కట్టుబడి ఉన్నాయని మంత్రి పునరుద్ఘాటించారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 మ్యాచ్ల IDFC ఫస్ట్ బ్యాంక్ వన్డే క్రికెట్ సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాంచీలోని JSCA అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఈ మధ్యాహ్నం 1:30కు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా భారత జట్టు కెప్టెన్ రాంచీలో కమైనదని అంటూ ఇటీవలి టెస్ట్ సిరీస్లలో ఎదురైన ఓటములను అధిగమించేందుకు భారత జట్టు నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. Winning is the most important thing, so that's what we're trying to focus on and try and forget what happened a week ago and focus on the game, see how we can put in a collective performance which helps us get a victory and then go on from here to the next venue and see how we can do that again and try and win this series. So that's the most important thing and that's what we're thinking about. థాయిలాండ్ విదేశాంగ మంత్రి సిహాసక్ పువాంగ్కేట్కియావ్ భారత్లో 4 రోజుల పర్యటనలో భాగంగా నిన్న ఢిల్లీ చేరుకున్నారు. థాయ్ విదేశాంగ మంత్రి ఈరోజు ఢిల్లీలో అధికారిక కార్యక్రమాలను నిర్వహిస్తారని, అనంతరం హైదరాబాద్ హౌస్లో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రతినిధి బృందం పర్యటన ఎల్లుండి వరకు కొనసాగుతుంది. మన దేశంలో సిహాసక్ పర్యటనను మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్వాగతించారు. ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం, శాశ్వత నాగరికత సంబంధాలను ఇష్టం చేసేందుకు ఒక సందర్భమని అన్నారు. దేశంలో ప్రభావితమైన 338 విమానాలలో 270 విమానాల సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ పూర్తయినట్టు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. ఇండిగో ఎయిర్ ఇండియా విమానాలున్నాయని, మిగతా 68 విమానాల అప్గ్రేడ్ త్వరలో పూర్తవుతుందని తెలిపింది. ఆయుర్వేదం, ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్ల సమగ్ర విధానాలపై ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర ఆయుర్వేద విజ్ఞాన పరిశోధన మండలి బెంగళూరు రేపటి నుంచి 2 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును నిర్వహించనుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న అఖిల భారత పోలీసు డైరెక్టర్స్ జనరల్, ఇన్స్పెక్టర్స్ జనరల్ సమావేశం ఈరోజు ముగుస్తుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ విదేశాల ప్రజలతో తన ఆలోచనలను పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి మ్యాచ్ రాంచీలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.